guys, this is Vishnu. Welcome back to my YouTube channel with another vlog. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అట్లా అయిపోయింది. బైక్స్ అయితే పూజ చేయించేసినాం. సో తొందర రూమ్కి వెళ్ళేసి బ్యాగ్స్ మొత్తం ప్యాక్ చేసుకొని 6:30 అట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం కామారెడ్డి నుంచి. అమ్మా అంతది అమ్మా ఆనింది కింద. డ్యూక్లలో ఇవే ప్రాబ్లం, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది. అసలు పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే అసలు ఈజీగా అంతది కింద. ఇలాంటి చిన్న ఏం కాదు స్పీడ్ బ్రేకర్స్. ఆల్ సెట్ అయిపోయింది, మొత్తం లగేజ్ మొత్తం సెట్ చేసుకున్నాం. మనల్ని కొంచెం ఫోటోస్ తీసుకుంటారంటే ఫోటోస్ తీసుకుంటారు. బాయ్ బ్రో, బాయ్. ఓకే, ప్రజెంట్ అయితే హైదరాబాద్ వెళ్తున్నాం. ఈరోజు డే 1 కాబట్టి హైదరాబాద్లో స్టే. కన్ఫామ్గా చెప్పలేము, ఎంతవరకు కొట్టగలిగితే అంతవరకు వెళ్తాం. ప్రజెంట్ అయితే ట్రిప్ అనేది 0 చేస్తున్నాం. మనకు ఓవరాల్గా ట్రిప్ ఎంత వస్తుందో చూద్దామని. ఫ్యూవల్ 3 పాయింట్స్ ఉంది. జై శ్రీకృష్ణ. మేము ఆల్రెడీ డే టైంలోనే 4 o'clock అట్లా హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాం. 4 అట్లా ఇక్కడ నుంచి బయలుదేరాం అనుకున్నాం. కానీ ఇంటి నుంచి మా విలేజ్ నుంచి అన్న వస్తా అన్నాడు. అన్న ఏమో కాల్ లిఫ్ట్ చేస్తాడు, ఏం చేస్తాడు, తర్వాత రానన్నాడు. సో మేమే ఇక 2 bikes 4 members ఇక వెళ్ళిపోతున్నాం. ఈరోజు డెస్టినేషన్ అయితే హైదరాబాద్లో స్టే చేసి, లేదంటే ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు కొడతాము. ఏమో ప్రజెంట్ అయితే డెస్టినేషన్ ఏం పెట్టుకోలేము, చూస్తాం. ఎంతవరకు వీలైతే అంతవరకు కొడతాం. వీడియో కరెక్ట్ వస్తుందా, మొత్తం ఇదంతా కనిపిస్తుందా లేదో తెలియదు. కరెక్ట్ వస్తుందా? నైట్ విజన్ మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. నైట్ బ్లాగ్ ఎట్లా వస్తుందేమో అసలు. అనుకున్నాం డే టైంలోనే 4 o'clock అట్లా బయలుదేరాం. దాదా బిస్కెట్ చేసుడు వల్ల మేమే వెళ్ళాల్సి వస్తుంది. దాదా అంటే అన్న. కామారెడ్డి నుంచి రామంపేట్ అట్లా చేకుంటా మెడ్చల్ మీద హైదరాబాద్ నుంచి శ్రీశైలం అనుకుంటున్నాం. మన శ్రీశైలం నుంచి అటు గండికోట ప్లస్ తిరుపతి అట్లా వెళ్దాం అనుకుంటున్నాం. ప్లాన్ ఇది. ఎన్ని చేంజెస్ అవుతాయో తెలియదు అసలు. బండికి బొట్టు మస్తు కొడుతుంది, ఇక్కడ కనిపిస్తుందో లేదో, హైలైట్ కొడుతుంది. సిగ్నల్ పడ్డది. ఇది కామారెడ్డి మెయిన్ నిజాం సౌత్ చౌరస్తా. లెఫ్ట్ సైడ్ వెళ్తే సిద్దిపేట, సిరిసిల్ల ఇటు సైడ్ వెళ్ళొచ్చాం. స్ట్రేట్ వెళ్తే హైదరాబాద్ రోడ్డుగా. ఎక్స్ట్రా లైట్స్ ఉన్నాయి, ఎల్లో లైట్స్. టైం ఎంత అవుతుంది? 6:37 అవుతుంది. ఇంకొక ½ an hour 1 hour అయితే పొరుగులేం పడాయి, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. డే టైంలో వెళ్దాం అనుకున్నాం కానీ మరీ మధ్యాహ్నం అయితే ఎండ కొడుతుంది, ప్రాబ్లం. నైట్ టైం కొంచెం చల్లగా ఉంటుంది. కానీ వ్లాగింగ్కి అంత కెమెరా వ్యూస్ అంత బాగా రావు అసలు నైట్ టైం ఏమో. ఇక్కడ నుంచి హైదరాబాద్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో
బ్రో ఇక్కడ ఉన్నాడు. వెళ్దామా? నువ్వు ముందుండు. అదేమి ఫుల్ ట్రాఫిక్ ఉంది. హాయ్ బ్రో. చేసేరు పడుతుందా చూడండి. ఎడా మీకు పెట్రోల్స్ గురించి తెలుసు అనుకుంటా. రిలయన్స్ బాగుంటుంది, అన్నిటికంటే ప్యూర్ పెట్రోల్ ఉంటుంది. నాకు తెలిసిన మటుకు చెప్తున్నా, అంటే నేను పోయిస్తా కదా అట్లా అని చెప్తున్నా. రిలయన్స్లో పెట్రోల్ బంక్లో బాగుంటుంది. దాని తర్వాత బెస్ట్ అంటే ఇండియన్ ఆయిల్ అని చెప్తాను నేను. హెచ్పి చాలాసార్లు కొట్టించాను, ఎందుకో అసలు మైలేజ్ రాదు హెచ్పి, అసలు ఎందుకేమో తెలియదు. సతీష్ విలేజ్ కాల్ చేస్తున్నాడు, మనకి కాల్ చేయి ఒకసారి. కాల్ చేయి, కట్ అయిపోయింది అన్న. అక్కడ కనిపిస్తున్న లైట్స్ వేసుకొని 4 ఇండికేటర్స్ ఏంటంటే సింపుల్గా ఏర్పడిపోతాం. నేనైనా 4 ఇండికేటర్స్ వేసుకున్నా, అన్న అయినా 4 ఇండికేటర్స్ ఈజీగా. అన్న ఆడున్నాడని ఒక తెలుస్తుంది. ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉందంటే హైవే మీద ఆరామ్స్ 70-80 క్రూస్ పెట్టుకొని ఆరామ్స్ వెళ్ళొచ్చు. ఇక కామారెడ్డి నుంచి హైదరాబాద్ వరకు సేమ్ రోడ్డు, చూపించడానికి అంటే ఏముంటుంది. ఇప్పటి వరకు నేను చాలా ట్రిప్స్ కొట్టినా, కానీ ఏదన్నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్టర్స్ మందమే, స్టోరీస్ మందమే. కెమెరా ముందు బయట ఎంతన్నా మాట్లాడదాం, కెమెరా ముందు మాట్లాడాలంటే పడిపోతుంది మొత్తం. అసలు ముందు జగ్గంపల్లి పెట్రోల్ 2 పాయింట్స్ ఉంది, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి నైట్ టైమ్స్. ఆపోజిట్ సైడ్స్ వెహికల్స్ మా ఫోకస్ మనకి కొడుతుంది కదా. ఏ 2222 బిగ్నో టోల్ గేట్ క్రాస్ అయినాము ఇప్పుడే జస్ట్ ప్రజెంట్. ఆల్మోస్ట్ 24 కిలోమీటర్స్ వచ్చినాం. ముక్కలకి ఇలా చల్ల గాలి వెళ్తుంది ఫుల్గా. ఇద్దరిది ఆల్మోస్ట్ సేమ్ మైలేజ్ ఇస్తుంది. సో ఫ్యూయల్ విషయంలో ఏం ప్రాబ్లం ఉంటుంది. ఇది రెడ్ కలర్ ఏర్పాటు కూడా ఏర్పడుతుంది. ఒకటే కోల్డ్ అయింది. నేషనల్ హైవే హైదరాబాద్లో రోడ్ ఇంత ట్రాఫిక్ కాలం ఎక్కుతున్నది. ఏమన్నా అకేషన్ ఏంది ఇప్పుడు? ఏం లేదు కదా, ఇంత ట్రాఫిక్ ఎందుకుంది అసలు? నర్సింగ్ ఊరిది 80 అమ్మా దాన్ని చూడలేను, కానీ స్పీడ్లో ఉంది, తొందరగా వెళ్ళిపోయింది. అది సెకండ్ కుక్క నాకు అడ్డం నచ్చడం. ఇంతకుముందు కెమెరా ఆన్ చేయకముందు మాస్టర్పేట్ బ్యాక్ సైడ్ ఏమో చిన్న కుక్క పిల్ల, చిన్న పప్పి వాళ్ళ మమ్మీ రోడ్ దాకా ఇట్లా వచ్చిర్రు. నేను లైట్ పాసింగ్ చేసిన హెడ్కి వెళ్ళిపోయినాయి. మనోహరాబాద్ టోల్ గేట్, సెకండ్ టోల్ గేట్ ఈరోజు. ఇక్కడ లైట్స్ వేసారు టోల్ గేట్. ఇక్కడ అన్న లెఫ్ట్ సైడ్లో ఆగినాను టీ కోసం. నాకు కూడా టీ కావాలి, కోల్డ్ అయింది. కొంచెం టీ తాగి ఒక 5-10 మినిట్స్ రిలాక్స్ అయ్యి ఇక వెళ్ళిపోదాం. మెడ్చెల్ ఇప్పుడే దాటాం. నువ్వు పట్టుకో నన్ను కొడుతున్నా. ఇప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది. ఈరోజు హైదరాబాద్లోనే స్టే, కొంపల్లిలో స్టే ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వెళ్ళి మార్నింగ్ ఇక లీవ్ చేసి వెళ్ళాలి. లాస్ట్ డెస్టినేషన్ అయితే తిరుపతి. ఎటు నుంచి వెళ్తామో అని ఏం తెలియదు. ఇప్పుడే కొంపల్ ఎంట్రన్స్ అయినాం. ఏంది సాంగ్స్ ఆడుతున్నావా?
కానీ చెప్తున్నా. ఇప్పటిదాకా మైలేజ్ అన్నావు, బండి తీసుకున్నావు, మొత్తం మైలేజ్ చెక్ చేసినావు రా నీట్గా. అర్థం అనుకుంటాడు. ప్రజెంట్ సుచిత్రాలో ఉన్నా.